హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక చిన్న అన్బాక్సింగ్ మేబీ అన్బ్యాగింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో నేను రీసెంట్గా హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాను అనమాట. హెల్త్ అండ్ గ్లో అనేది ఏంటంటే ఒక స్టోర్, ఎవరికైనా తెలియకపోతే. సో అక్కడ మీకు అన్ని స్కిన్ కేర్ మేకప్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో నేను ఇన్ఆర్బిట్ మాల్లో హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాను. మామూలుగా ఒకవేళ నేను ఆన్లైన్లో కొనుక్కోపోతే కొనే స్టోర్ ఆఫ్లైన్లో హెల్త్ అండ్ గ్లో అనమాట. ఇదర్ హెల్త్ అండ్ గ్లో ఆర్ నైకా. సో ఫాస్ట్గా ఈసారి నేను హెల్త్ అండ్ గ్లోలో ఏం కొన్నానో చూద్దాము. సో బేసికలీ ఐ హ్యావ్ టు రీస్టాక్ అనమాట. సో ఇది బ్యాగ్, హెల్త్ అండ్ గ్లో బ్యాగ్. సో చాలా డేస్ అయింది, నావి కావాల్సిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయాయి. సో నేను కొన్ని రీస్టాక్ చేయడానికి వెళ్ళాను అండ్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే చేంజ్ చేద్దాము అని డిఫరెంట్వి ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ లెట్స్ గో విత్ బాడీ వాష్. సో నేను చాలా డేస్ అయింది సోప్స్ యూస్ చేయడం మానేశాను. సో మోస్ట్లీ బాడీ వాషెస్ వాడుతున్నాను. నేను స్టార్ట్ వచ్చేసి మమా అర్త్ అప్టన్ బాడీ వాష్తో స్టార్ట్ చేశాను. సో మమా అర్త్ ఉప్టన్ విటమిన్ సి ఈ రెండు యూస్ చేశాను. దోస్ ఆర్ ఓకే. అండ్ నివియా కూడా యూస్ చేశాను, బట్ నివియా ఐ ఫెల్ట్ కొంచెం ఆయిలీ అనిపించింది నాకు. సో నేను ఒక 1-2 టైమ్స్ వాడాను నివియా, నెక్స్ట్ చేంజ్ చేసేసాను అనమాట. తర్వాత వచ్చేసి నేను యూస్ చేసింది ప్లమ్. సో ప్లమ్లో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ బాడీ షార్ట్స్, బాడీ జెల్స్ వస్తున్నాయి. సో ప్లమ్ ఈజ్ ఆల్సో గుడ్. నేనైతే ఒక ప్రోడక్ట్ వాడాను అండ్ ఇట్ వాస్ గుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బీ బాడీ వైజ్ చాలా డేస్ నుంచి చూస్తున్నా, ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి చూస్తున్నా వాడదాం అని చెప్పేసి, బట్ కుదరలేదు. సో దిస్ టైమ్ ఐ వెంట్ విత్ బీ బాడీ వైజ్ సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ అనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే ఒకవేళ మనకి మోస్ట్లీ స్ట్రాబెరీ స్కిన్ ఉంటుంది కదా లెగ్స్కి, అలాంటి వాటికి అన్నిటికీ మంచిదన్నమాట, యాక్నేకి. అండ్ సో టు ప్రివెంట్ బాడీ యాక్నే అండ్ ఎక్స్ఫోలియేట్ డెడ్ స్కిన్ సెల్స్. సో ఇది నేను తీసుకున్నాను బాడీ వాష్. ఒకవేళ ఒక 1-2 మంత్స్ వాడిన తర్వాత నేను రివ్యూ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫాస్ట్లీ గో టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ మాయిశ్చరైజర్ ప్లమ్ది. సో ఒకవేళ మీరు నా ముందు వీడియో చూస్తుంటే నేను బయోడెర్మా మాయిశ్చరైజర్ సజెస్ట్ చేశాను. సో అదైతే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ నేను కొంచెం ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా అని చెప్పేసి డిఫరెంట్వి ట్రై చేస్తున్నాను. సో దాంట్లో వచ్చేసి ప్లమ్ ఐ ఫెల్ట్ గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. సో నా స్కిన్కి అయితే గ్రీన్ టీ చాలా గుడ్ అని నాకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారనమాట. సో ఇట్ ఫైట్స్ పింపుల్స్ అండ్ ఇన్స్టాంట్లీ హైడ్రేట్స్, నియాసినమైడ్ అండ్ హైరలానిక్ యాసిడ్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఆయిల్ ఫ్రీ. సో నేను ఎప్పుడైనా సరే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ తీసుకుంటున్నా, ఎందుకంటే నా స్కిన్ ఆయిలీ. నెక్స్ట్ ఇది కూడా ఆయిల్ అయిపోతే నా స్కిన్ అంతా జిడ్డు అయిపోతుంది అనమాట. సో అలా అనమాట. బయోడెర్మా ఈజ్ ఆల్సో గుడ్. నేను బయోడెర్మా లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ మీరు మాయిశ్చరైజర్ ట్రై చేయాలనుకుంటే అది చేయండి. ఒక లేదు అంటే నేను స్కిన్ కేర్ రొటీన్ వీడియో ఒకటి స్పెషల్గా చేశాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నేను దాంట్లో సజెస్ట్ చేశాను, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో లిటిల్ హై రేంజ్ కూడా. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ మాయిశ్చరైజర్. సో ఇది కూడా ఫస్ట్ టైం వాడుతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ ఆన్ మై స్కిన్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బాడీ మాయిశ్చరైజర్ చూస్తుండే, ఈవెన్ అన్నీ ఫేస్కి బాడీకి కూడా అదే పెడితే నేను పోతాను, అంత డబ్బులు అయితే లేవన్నమాట మన దగ్గర. సో బాడీకి అయితే ఇప్పటిదాకా నేను వ్యాజ్లిన్ది ట్రై చేశాను. వ్యాజ్లిన్ మాయిశ్చరైజర్ నేను అన్ని త్రీ ఫ్లేవర్స్ ట్రై చేశాను. స్టార్టింగ్ విత్ నార్మల్ బేసిక్ ఎల్లో కలర్ సంథింగ్ బేసిక్ మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో చాకో అండ్ ఆల్సో గ్రీన్ కలర్ ఒకటి ఉండింది. అన్నీ అయితే ట్రై చేశాను అనమాట, అంత డిమార్ట్ సరుకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మమా అర్త్ ట్రై చేస్తున్నా. నా వ్యాజ్లిన్ ఇది కూడా ఇక్కడే ఉంది. సో నా వ్యాజ్లిన్ కోకో గ్లో అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చింది, ఎండింగ్లో ఉంది. సో ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ
ఇంకొక మాయిశ్చరైజర్ ఉండింది అక్కడ ప్లమ్ది. ఐ వాంటెడ్ టు ట్రై బట్ అది ఆల్మోస్ట్ ఒక 400 అన్నారు. అండ్ ఇది కూడా 450 అనమాట. కానీ దీంట్లో 1+1 ఉంది. మనకు 1+1 ఆఫర్ అంటే టెంప్ట్ అయిపోతాం కదా, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. నాకు ఇది 200 అలా పడింది. మమ్మార్త్ ప్రొడక్ట్స్ ఆర్ లైక్ ఓకే. అంత స్టార్టింగ్లో అయితే చాలా చాలా హైప్ ఉండింది, బట్ దానికన్నా బెటర్ ఆప్షన్స్ చాలా వచ్చేసాయి ఇప్పుడు. సో మమ్మార్త్ ఈజ్ లైక్ ఓకే నౌ అండ్ స్టిల్ బెటర్. సో ఇదైతే ట్రై చేద్దాం అనుకున్నాను. చాకో, ఐ లైక్ చాకో. సో ఆ స్మెల్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో విల్ సీ హౌ. నాకు బేసికలీ మాయిశ్చరైజర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇట్ మై స్కిన్కి చాలా ఇంపార్టెంట్. అది ఫేస్కి అయినా అవ్వచ్చు, బాడీకి అయినా అవ్వచ్చు. సో మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయండి. ఆఫ్టర్ బాత్, స్నానం చేసి వచ్చిన తర్వాత మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది అనమాట. వింటర్స్లో అయితే ఇంకా ఎక్కువ డ్రై అయిపోతుంది. సో దాని ప్రాబ్లం అనేది మనకు ఇప్పుడు కనిపించదు, కానీ ఆఫ్టర్ లాంగ్ టైంలో మన స్కిన్ అనేది వ్రింగిల్స్ వచ్చేస్తాయి కదా. ఎందుకు వస్తాయి మెయిన్గా అంటే చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చేసి మనకు స్కిన్ హైడ్రేటెడ్గా లేకపోవడం వల్ల. మనకు స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటే ఆ వ్రింకిల్స్ అనేవి రావు. ఎందుకంటే మనకి మాయిశ్చర్ అనేది దానికి ఉండాలి. సో ఒకవేళ డ్రై అయిపోతే ఏమవుతుందంటే పగిలిపోతుంది. ఇప్పుడు మనకి ల్యాండ్ మీద వాటర్ లేదనుకోండి, ఏమైపోతుంది, మొత్తం క్రాక్స్ వచ్చేస్తాయి కదా. సేమ్ ఆ ల్యాండే మన స్కిన్. సో మన స్కిన్కి అనేది స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ పెట్టించాలి బాడీకి. అట్లీస్ట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మనకి బయట ఎక్స్పోజ్ అవుతుంది, ఏ స్కిన్ అయితే ఎక్స్పోజ్ అవుతుందో సో దానికైతే ఖచ్చితంగా అప్లై చేయాలన్నమాట. అండ్ ఆల్సో నైట్ అండ్ వింటర్లో అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి. నైట్ పడుకునే ముందు జస్ట్ హ్యాండ్స్కి, లెగ్స్కి అలా. సో ఒకవేళ మీరు మళ్ళీ స్నానం చేస్తే తర్వాత మొత్తం బాడీకి అట్లీస్ట్ ఒక వీక్లో ఒక డే మంచిగా మాయిశ్చరైజర్తో మన స్కిన్కి మసాజ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈధర్ మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్, లేకపోతే ఆయిల్లో ఇంకా కొన్ని ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అలా కొన్ని ఆయిల్స్ కలిపి కొంచెం బాయిల్ చేసి వామ్ ఆయిల్ అనేది మన స్కిన్కి అప్లై చేస్తే చాలా మంచిది. జస్ట్ టిప్, యూ కెన్ యూజ్ ఇట్. ఎందుకంటే నేనైతే వాడతాను. మోస్ట్లీ ఐ విల్ ట్రై. నేను కూడా కొంచెం లేజీయే, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తాను అప్పుడప్పుడు వెన్ ఐ ఫీల్ లైక్ ట్రైయింగ్. అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ క్లెన్జర్. సో నేను వాడే క్లెన్జర్ ఏంటంటే ప్రజెంట్ డర్మాకో సాలిసిలిక్ యాసిడ్ క్లెన్జర్. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ది వాడిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ అదే వాడుతున్నాను. అంతకుముందు సెటఫిల్ వాడాను అనమాట. సో సెటఫిల్ ఏంటంటే బాగుంది, ఇట్స్ అ జెంటిల్ క్లెన్జర్. సో కానీ ఏంటంటే అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అసలు క్లీన్ అయిందా లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఫోమ్ రాదు. మనకి చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు అయిపోయిందంటే మనకు ఆ నురుగు రావాలన్నమాట. సో బేసికలీ ఆ నురుగు వస్తే మనకు క్లీన్ అయింది అని అనుకుంటాం. అది మనకు మైండ్లో ఇలా ఫిక్స్ అయిపోయిందనమాట. అందుకోసం నాకు సెటఫిల్ ఎందుకు వాడుతుంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్. డెర్మటాలజిస్ట్ సజెస్టెడ్ సెటఫిల్ ప్రోడక్ట్స్. కానీ మనకు క్రీమ్, ఆ క్లెన్స్, ఆ నురుగు వైట్ కలర్లో అది వస్తుంటే మనకు క్లీన్ అయింది అని అనిపిస్తుంది. సో అదొక ఫోబియా అనమాట. సో నేను సెటఫిల్లోనే ఇది క్రీమీ క్లెన్జర్ అనమాట. ఇది చూసాను ఫస్ట్ టైం. ఐ థాట్ టు ట్రై, మేబీ కొంచెం ఏమైనా బెటర్ ఉంటుందని చెప్పేసి. కానీ ప్రజెంట్ డెర్మాకో కూడా ఇట్స్ గుడ్. అంటే అంత ఫోమ్ ఇవ్వదు, కానీ అట్లీస్ట్ యూ కెన్ సీ అదంతా క్లీన్ అయ్యింది ఫేస్ అన్న ఫీల్ అయితే ఉంటుంది. కానీ కొంచెం స్కిన్ డ్రై చేస్తుంది అనమాట. సో ఫేస్ వాష్ అప్లై చేసిన తర్వాత కొంచెం లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను నేను ఇప్పుడైతే. అండ్ ఇది ఫస్ట్ టైం వాడుతున్నా. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఐ విల్ ట్రై టు మేక్ రివ్యూ వీడియోస్ ఆఫ్ మోస్ట్లీ విచ్ వర్క్స్ అట్లీస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డాటన్కి సన్ స్క్రీన్ స్టిక్ అన్నమాట. సో
యాక్చువల్లీ నేను సన్‌స్క్రీన్ స్ప్రే వెతుకుతున్నాను. సో, సన్‌స్క్రీన్ స్ప్రే ఎందుకంటే మనం ఇంట్లో ఉంటే ఓకే. ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేసేసుకొని యూ కెన్ జస్ట్ సిట్ ఆరామ్‌సే. బట్ ఒకవేళ బయటికెళ్తున్నప్పుడు సమ్మర్ కదా! సో, వి డోంట్ నో ఎప్పుడెళ్తాము ఏంటి అని చెప్పేసి. సో, ఒక సన్‌స్క్రీన్ స్ప్రే తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మనం యాక్చువల్లీ సన్‌స్క్రీన్ ఒకసారి అప్లై చేస్తే మనకొక 2-3 అవర్సే ఉంటది. అంతకు మించి ఉండదు. కానీ మనం దాని మీద ఆల్రెడీ సన్‌స్క్రీన్ అప్లై చేసి మనం బయటికెళ్తాం. బయటికెళ్ళిన తర్వాత మనం మధ్యలో మళ్ళీ తీసుకొని అప్లై చేసుకోవాలంటే మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకోవాల్సొస్తది. మనకవుతదో, వాటర్ ఉంటదో లేదో అదంతా తెలీదు కదా! దిస్ అగైన్ ఆల్ హంగామా డ్రామా అనమాట. సో, నేను సన్‌స్క్రీన్ స్ప్రే వెతుకుతున్నాను. నాకు ప్రాపర్‌గా ఏది దొరకలేదు. గార్నియర్‌ది ఉందన్నారు కానీ ఐ డోంట్ నో. ఐయామ్ నాట్ ఫీలింగ్ లైక్ యూజింగ్ గార్నియర్ ప్రొడక్ట్స్ మచ్. సో, డాట్ అండ్ కీ ఇట్స్ ఎ గుడ్ బ్రాండ్, డీసెంట్ బ్రాండ్. ఈ మధ్య కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే వస్తున్నాయి డాట్ అండ్ కీలో. సో, ఇది వచ్చేసి సన్‌స్క్రీన్ స్టిక్ అనమాట. సో, నేను స్టిక్ కొనడం ఫస్ట్ టైం సన్‌స్క్రీన్. ఇప్పటిదాకా అన్నీ జెల్స్ ఇలాంటివే వాడాను నేను. సో, నేను యాక్చువల్లీ స్ప్రే వెతుకుతున్నా. ఒకవేళ నాకు మంచి స్ప్రే ఏదైనా దొరికితే ఐ విల్ టెల్ యూ గైస్. సో, ఇదైతే స్ట్రాబెర్రీ డ్యూ సన్‌స్క్రీన్ స్టిక్ SPF 50+ PA 4+. ఓకే. సో, నేను ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా లేకుంటే బయటికి వెళ్ళినా మళ్ళీ మధ్యాహ్నం అలా అప్లై చేసుకోవచ్చు అని అనుకొని తీసుకున్నా. ఎల్సి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇది వెట్ వైప్స్. సో, వైప్స్ అయిపోయాయి. సో, సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ వెట్ వైప్స్తో లిప్స్టిక్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వెట్ వైప్స్తో క్లీన్ చేస్తాను అనమాట. సో, అయిపోయాయి, అందుకని తీసుకున్నాను. అండ్ నాకైతే చాలా ఆఫ్ అయితే ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ 15%, 20%, అట్లీస్ట్ 10% ఆఫ్ అయితే వచ్చాయి నాకు. సో, నేను అందుకే హెల్త్ అండ్ గ్లోకి వెళ్తాను. ఎందుకంటే ఐ కెన్ ఆస్క్. సో, నేను అక్కడ వాళ్ళని అడగచ్చు, లైక్ ఇది నా స్కిన్, నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని. ఆల్మోస్ట్ దే సజెస్ట్ ప్రాపర్గానే సజెస్ట్ చేస్తారు. ఒకసారి ఫస్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఇంకోసారి వాడాలి అని అనుకుంటే యూ కెన్ బై ఇట్ ఆన్లైన్లో ఎనీవేస్ తక్కువ పడుతుంది. ఆఫర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆఫర్స్ అయితే ఉంటాయి, డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఈ 2 లిప్స్టిక్స్ ఫ్రీ ఇచ్చారనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొన్నందుకు ఈ 2 ఇచ్చారు మనకి. సో, ఇది కొంచెం ఆరెంజ్ షేడ్. ఇది వచ్చేసి కలర్ ఎవల్యూషన్ బై హెల్త్ అండ్ గ్లో. సో, వాళ్ళదే బ్రాండ్ ఇది. అల్సి ఎలా ఉంటుంది అని చెప్పేసి సమ్ షేడ్ షైన్ బ్రైట్ అండ్ లిప్ సింక్ అంట. మనకు తెలీదు, అప్లై చేసేంత వరకు ఎలా ఉంటుంది మనకి తెలియదు. సో, ఇది హెల్త్ అండ్ గ్లో అన్బ్యాగింగ్ వీడియో. సో, వీటి రివ్యూస్ అండ్ ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఐ విల్ షేర్. సో, హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి, మర్చిపోకండి. సో, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయాలనుకుంటుంటే, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ. బాయ్.